అమ్మాయిగా పుట్టానని ఏనాడు నిరాశ చెందలేదు. 5గురు అక్కా చెల్లెళ్లను తానే కూడా బ్రతకాలనుకోలేదు. కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకుంది. డ్రైవింగ్ నేర్చుకుంది. డిటిసిలో దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తెలంగాణకు బదిలీ చేయించాలని సర్కార్ను కోరుతున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. ఈ అమ్మాయి పేరు సరిత. తల్లిదండ్రులు రాంకోటి, రుక్కు. నల్గొండ జిల్లా నారాయణపురం మండలం వాయిళ్లపల్లిలోని సీతాయి తండా. వీరికి 5గురు కూతుళ్లు. 4గురికి పెళ్లిళ్లు అయిపోయాయి. చివరి సంతానంగా పుట్టిన సరిత కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకుంది. పట్టుదలతో ఆటో డ్రైవింగ్ నేర్చుకుంది. తరువాత డ్రైవింగ్ నేర్చుకుని ప్రైవేటు బస్సుకు డ్రైవర్గా పనిచేసి కుటుంబాన్ని పోషించింది. 2010లో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 12,000 మంది ఉద్యోగులు ఉంటే సరిత ఒకరే మహిళా డ్రైవర్. చేతులకి నమస్కరిస్తున్నా సార్. మా అమ్మ నాన్న చాలా ముస్లిం వాళ్ళు అయిపోయారు. వాళ్ళని చూసుకోవాలని నా ఒకటే ఆశ. వాళ్ళ కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. 15 సంవత్సరాల నుంచి నేను కష్టం చేస్తున్నాను. మా ఫ్యామిలీకి నేను సహాయపడకుండా వచ్చాను. చాలా ముస్లిం వాళ్ళు సార్. నేను వాళ్ళను చూడలేక 2 సంవత్సరాలు అయిపోయింది సార్. మా అమ్మ చాలా బాధపడుతుంది సార్. మీరు మీ దయ వలన నాకు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా చాలా సంతోషం. తమ వయసు మీద పడుతూ ఉండడంతో తమ కూతుర్ని తెలంగాణకు బదిలీ చేయాలని సరిత తల్లిదండ్రులు కోరుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రైవింగ్ చేసుకుంటా 3 సంవత్సరాలు అయింది. ఆడికెళ్ళి ఇక అక్కడికి వెళ్ళి అంత దూరమా మాకు దుఃఖం వచ్చినా చూసుకో ఆదుకునేదాని లేరు. మాకు జ్వరం వచ్చినా మేము దగ్గర లేము. అందుకోసం అక్కడికి వెళ్ళి ఇక్కడ మా హైదరాబాద్కి పంపిస్తే, కేసీఆర్ సార్ పంపిస్తే ఇక్కడనే దగ్గర అవుతుంది. ఇక చూసుకుంటాం. ఢిల్లీ నుంచి నల్గొండకు రావడానికి ఇబ్బంది పడుతున్న తనకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని సరిత కోరుతోంది.